లో భాగం. ఒక నిమిషం. ఏ కాంట్రాక్ట్ అయినా ఏ పని ఓకే ఇచ్చినా ఒకటి గవర్నమెంట్ ఒకటి అది విజయశేఖర్ రెడ్డి పూర్తయిన గారు తర్వాత 2 సంవత్సరాల విజయశేఖర్ రెడ్డి వ్యాలిడిటీ గారు ఉంటుంది. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక మంచి పాయింట్ మాట్లాడారు. ఏంటంటే ఈ ఎక్స్ట్రా వర్క్స్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి మాట్లాడారు. అది ఒకసారి చూద్దాం. మనం అసలు కాగ్ ఏం చెప్పింది అనేది కూడా చూడాలి కదా. సో మీరు చెప్పినటువంటి మాటలు నిజమా కాదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనం ఒకసారి ఆ కాగ్ అది ఆ ఎక్స్ట్రా వర్క్స్కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకసారి రిప్లై చేయండి. అది ఒకసారి చూడండి. అది మీరు ఇందాక చెప్పినట్టు అదేదో ఆ టెండర్కి సంబంధించిన అంశాలు మీరు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే యాక్చువల్గా ఒప్పందం ప్రకారం ఎవరైతే అది అక్కడ ఉన్నటువంటి మెయిన్ వర్క్ ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ చేయడానికి కాంట్రాక్టర్కి తీసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం రేట్లు మాత్రమే అప్పగించాలి. ఎట్ ది సేమ్ టైం అలా చేయకుండా కొత్త ఎస్ఎస్ఆర్ని తయారు చేసి 2020-21 రేట్లతో అంచనాలు తయారు చేసి, అంటే ఎప్పుడో ఉన్నటువంటి పనులు ఆ కాంట్రాక్టర్ చేసినటువంటి తప్పిదానికి వేరే కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి పనులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని అవే పనులు టెండర్ ద్వారా అదే కాంట్రాక్ట్ ఏజెన్సీకి అడిషనల్ వర్కులు కూడా 669 కోట్ల రూపాయలకు అప్పగించారు. ఒకవేళ పాత ఒప్పందపు రేట్లకే ఇచ్చిగాని ఉంటే ఆ పనుల విలువ 436 కోట్లు మాత్రమే. దీనివల్ల కాంట్రాక్టర్కి దాదాపు 233,26,00,000 అదనంగా ఆదాయం చేకూర్చారు అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే పాత రేట్ల ప్రకారం ఇవ్వకుండా అప్పటికప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్ని తయారు చేసి అదనపు అంచనాలను తయారు చేసి తద్వారా 233 కోట్ల రూపాయల అదనపు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడేమంటారు సార్? నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్ ఏం చెప్పింది? నామినేషన్ బేసిస్ మీద మీరు వర్క్ ఇచ్చారని చెప్పింది. ఎందుకు మెగాకే వర్క్ ఇవ్వాలా? ఎందుకు అసలు ముందున్న నవయుగాన్ని ఎందుకు మీరు క్లోజ్ చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2019 మాన్సూన్ టయానికి కంప్లీట్ చేస్తామని. ఉన్న వర్క్స్ అన్ని కూడా లేదు, ఇంకొక 6 నెలలు ఎక్కువ లేట్ అయ్యచ్చు, లేదంటే 2020 జూన్ కైనా కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని మీరు ఎందుకు ఇంత డ్రాగ్ ఆన్ చేశారు? ఇది ఎవరి తప్పిదము? అప్పుడున్న కాంట్రాక్టర్ ని పక్కన పెట్టడం వల్లే కదా, దానివల్లే కదా ఇప్పుడు 7-8 సంవత్సరాలు డిలే అవ్వడము. ఇంకొక 7-8 వేల కోట్ల రూపాయల సార్, ఇప్పుడు మీరు 200 కోట్లు 500 కోట్లు మాట్లాడతారు. 2020 నుంచి 27కో 28కో ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవడం వల్ల ఎంత లాస్ చెప్పండి మొత్తానికి?